గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికి హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ శ్రీమద్ రామాయణం? శ్రీమద్ రామాయణం అనే బుక్ ని ఎవరు రాశారని అడుగుతున్నారు. సో అనితా దేశాయ్, జూంపా లహిరి, అమితావ్ ఘోష్, శశికిరణ్. అమితావ్ ఘోష్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు, ఆయన నెంబర్ ఆఫ్ బుక్స్ రాశారు. దీంట్లో 2021లో ఎస్పెషల్లీ జంగల్ నామా అనే బుక్ చాలా పాపులర్ అయింది. ద నట్ మెజెస్ కర్స్ అనేది కూడా ఫేమస్ అవడం జరిగింది. అండ్ నెక్స్ట్ జుంపా లహరి వచ్చేటప్పటికి ట్రాన్స్ఫర్మేషన్ మై సెల్ఫ్ అండ్ అదర్స్ అనేది జుంపా లహరి గారు రాశారు. ట్రాన్స్ఫర్మేషన్ మై సెల్ఫ్ అండ్ అదర్స్ అనేది ఈమె రాసిన బుక్. అనితా దేశాయ్ గారికి రీసెంట్ గా ఈమె ప్రముఖ రచయిత భారతదేశంలోనే అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆథర్ ఇన్ ఇండియాగా కూడా చెప్పొచ్చు. అండ్ ఈమెకి టాటా లిటరేచర్ లైఫ్ టైమ్ అవార్డు అనేది కూడా ఇటీవల లభించడం జరిగింది అనితా దేశాయ్ గారికి. ఇక నెక్స్ట్ ఉన్నది శశికిరణ్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి శశికిరణ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అండ్ ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. సో శశికిరణ్ గారు ప్రస్తుతం పర్సనల్ సెక్రటరీ టు ద మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ కింద వర్క్ చేస్తున్నారు. సో ఆయన శ్రీమద్ రామాయణాన్ని రచించారు. సో దానిని భారత ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కింద ప్రస్తుతం మనకి మినిస్టర్ గా జి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియాస్ ఫస్ట్ గ్రావిటేషనల్ వేవ్స్ రీసెర్చ్ ఫెసిలిటీ టు కమ్ అప్ ఇన్. భారతదేశం యొక్క మొదటి గురుత్వాకర్షణ తరంగాల పరిశోధన సౌకర్యం అందుబాటులోకి ఎక్కడికి వస్తుంది అని అడిగారు. సో జనరల్ గా మనకి గురుత్వాకర్షణ తరంగాలు లేదా గ్రావిటేషనల్ వేవ్స్ గురించి చాలా థియరీస్ ఉన్నాయి. ఐన్స్టీన్ లాంటి ఎవరైతే చాలా ఫేమస్ సైంటిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని థియరీస్ ఇవ్వడం జరిగింది. కానీ అసలైన పరిశోధన అంతా కూడా 2015లో లిగో ప్రాజెక్ట్ ద్వారా స్టార్ట్ అయింది. యుఎస్ఏ లాంటి కంట్రీలు కూడా పలు రీసెర్చెస్ ని ఈ గ్రావిటేషనల్ వేవ్స్ మీద చేయడం స్టార్ట్ చేశాయి. జనరల్ గా గ్రావిటేషనల్ వేవ్స్ అనేవి ఇన్విజిబుల్ గా ఉంటాయి. అవి స్పేస్ లో రిపిల్ అవుతా ఉంటాయి. అది కూడా ఏంటి అంటే రెండు బిగ్ స్టార్స్, అది పెద్ద పెద్ద నక్షత్రాలు కానీ బిగ్ స్టార్స్ కానీ తమ ఆర్బిట్ లో తిరిగినప్పుడు, ఒకదాని తర్వాత ఒకటి తిరిగినప్పుడు కానీ, రెండు బ్లాక్ హోల్స్ ఒకదానికొకటి మర్జ్ అయినప్పుడు కానీ, సో సూపర్ నోవా అనేది ఎక్స్ప్లోజన్ అయినప్పుడు అంటే విస్ఫోటనం చెందినప్పుడు కానీ, సో ఇలాంటి టైంలో మనకి గ్రావిటేషనల్ వేవ్స్ రిలీజ్ అవుతాయి. అవి స్పేస్ లోకి రిపెల్ అవుతాయి. ఈ గ్రావిటేషనల్ వేవ్స్ దాదాపుగా 1,86,000 1,86,000 పర్ సెకండ్ కింద ట్రావెల్ చేస్తాయి అని కూడా చెప్పడం జరుగుతుంది కొన్ని డేటా. అలాంటి గ్రావిటేషనల్ వేవ్స్ కి సంబంధించి ఒక రీసెర్చ్ ఫెసిలిటీని ఇటీవల మహారాష్ట్రలో ప్రారంభించడానికి నిర్ణయించారు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ ద మహారాష్ట్ర. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఏబిడి విలియర్స్ హ్యాస్ అనౌన్స్డ్ హిస్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్. ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ డస్ హీ బిలాంగ్స్ టు? విలియర్స్ రీసెంట్ గా మనకి ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ని ప్రకటించారు. అయితే ఆయన ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని అడుగుతున్నారు. సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా లెజెండ్ క్రికెటర్ గా ఆయన చెప్పొచ్చు. 2018లో ఆయన అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్ కి రిటైర్మెంట్ ని ప్రకటించారు. అండ్ వన్డే ఇంటర్నేషనల్ కి 2005లో రావడం జరిగింది ఆయన. అయితే రీసెంట్ గా అన్ని ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్ కి కూడా సౌత్ ఆఫ్రికా లెజెండ్ క్రికెటర్ అయిన ఏబిడి విలియర్స్ రీసెంట్ గా రిటైర్మెంట్ ని ప్రకటించడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. హూ విల్ బి అవార్డెడ్ విత్ ద ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2021? సో 2021 సంవత్సరానికి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అవార్డ్ని ఎవరికి అందజేయబడుతుంది అని అడిగారు. సో ఆప్షన్స్ లో హేమమాలిని గారు, అమితాబ్ బచ్చన్, ప్రసూన్ జోషి, ఏ అండ్ బి. ఆన్సర్ ఏ అండ్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. ప్రసూన్ జోషి ప్రస్తుతం ఏంటంటే మనకి సెంట్రల్ ఫిలిం సర్టిఫికేషన్ కి చైర్పర్సన్ గా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అనే దానికి చైర్పర్సన్ గా ఉన్నారు. ప్రముఖ ఆథర్, రచయిత, గేయ రచయిత, స్క్రీన్ రైటర్ కూడా. హేమమాలిని గారు వచ్చేటప్పటికి 1963 నుంచి ఇదు సాహిత్యం అనే మూవీ ద్వారా సో ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇప్పటిదాకా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం లాంటి భాషల్లో పలు మూవీస్ ని యాక్ట్ చేసిన పర్సన్ హేమమాలిని గారు. సో హేమమాలిని గారికి, ప్రసూన్ జోషి గారికి 52వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ గోవా సందర్భంగా ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఇంటిగ్రేషన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 19th నవంబర్ టు మార్క్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ హోమ్. ఎవరి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 19th జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకుంటారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో సరోజినీ నాయుడు, సుచేత కృపాలిని, ఇందిరాగాంధీ, విజయలక్ష్మి పండిట్. ఆన్సర్ ఇందిరాగాంధీ. ద ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కింద ఇందిరాగాంధీ గారు ఉన్నారు. సో ఆమెని పురస్కరించుకుని 104th బర్త్ యానివర్సరీ ఈసారి ఆమెది. సో ఆమె బర్త్ యానివర్సరీని పురస్కరించుకుని 19th నవంబర్న నేషనల్ ఇంటిగ్రేషన్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇందిరాగాంధీ గారి టైంలో ఇండియాలో పలు హిస్టారికల్ ఈవెంట్స్ కానీ పలు డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ కానీ చోటు చేసుకున్నాయని చెప్పాలి. ఒకటి 1971 ఇండో పాకిస్తాన్ వార్ లేదా బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ కోసం అని చెప్పేసి ఇండియా పాటుపడిందని చెప్పాలి. అలాగే 1970
1974లో ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ ద ఫస్ట్ న్యూక్లియర్ అఫీషియల్ ఆపరేషన్ ఇన్ ఇండియా పోఖ్రాన్ లో జరిగింది, పోఖ్రాన్ టెస్ట్ 1. సో ఇది కూడా ఆమె టైంలోనే. అండ్ నెక్స్ట్ నేషనలైజ్ చేయడం బ్యాంక్స్ ని జాతీయం చేయడం కూడా. అండ్ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ కూడా ఇందిరాగాంధీ గారి టైంలో జరిగింది. ఆపరేషన్ బ్లూ స్టార్ గానీ ఆపరేషన్ మేఘదూత్ గానీ ఈ రెండు కూడా 1984లో ఇందిరాగాంధీ గారి యొక్క హయాంలోనే జరిగాయి. సో ఇవన్నీ అండ్ యాజ్ వెల్ యాజ్ గరీబీ హటావో లాంటి నినాదాన్ని కూడా ఇందిరాగాంధీ గారు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఇందిరాగాంధీ గారి టైంలో జరిగాయి. సో అలాంటి ద ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీ గారు యొక్క బర్త్ యానివర్సరీని నేషనల్ ఇంటిగ్రేషన్ డే కింద కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి అండ్ ఇండియా తరపున రిప్రజెంట్ చేసిన ఫస్ట్ మహిళ, ఇండియా తరపున ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరించారు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి విజయలక్ష్మి పండిట్ గారు. ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా, ఫీమేల్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా సుచేత కృపాలిని యూపీకి చీఫ్ మినిస్టర్ గా చేశారు, ఫీమేల్ చీఫ్ మినిస్టర్ గా. ద ఫస్ట్ గవర్నర్ ఇన్ ఇండియా సరోజిని నాయుడు గారు, అదే యూపీకి ఫస్ట్ గవర్నర్ గా అపాయింట్ అయ్యారు, ఫీమేల్ గవర్నర్ గా. సో ఇలా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు సరోజిని నాయుడు గారిని. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. Next one, Prime Minister Narendra Modi handed over the Advanced Electronic Warfare System Shakti to the Indian Navy at Jhansi in November 2021. Shakti has been designed and developed by which of the following organization? 2021 నవంబర్లో ఝాన్సీ వద్ద అధునాతన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ ను శక్తిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత నావికా దళానికి అందజేశారు. ఈ కింది వాటిలో శక్తిని రూపొందించి మరియు అభివృద్ధి చేసిన సంస్థ ఏది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. డిఫెన్స్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేది మనకి హైదరాబాద్ కేంద్రంగా ఉంది. సో ఇది మ్యానుఫ్యాక్చర్ చేసింది శక్తి అనే దాన్ని. ఎనిమీ మిసైల్స్ ని కానీ ఎనిమీ సిస్టమ్ ని కానీ మనం అటాక్ చేసేందుకు శక్తిని తీసుకురావడం జరిగింది ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ గా. సో దీనిని ఇండియన్ నేవీలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. వరల్డ్ ఫిషరీస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్, ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని ఏ సంవత్సరాన్ని జరుపుకుంటారు, ఏ రోజున జరుపుకుంటారు అని అడుగుతున్నారు. 21 నవంబర్ దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా 18 కంట్రీలు డిసైడ్ చేశాయి. దాని తర్వాత మిగతా కంట్రీలు కూడా ప్రతి సంవత్సరం 21 నవంబర్ వరల్డ్ ఫిషరీస్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేస్తున్నాయి. అండ్ ప్రపంచంలో దాదాపుగా 30 మిలియన్ పీపుల్ డైరెక్ట్ గా ఈ మత్స్యరంగం మీద ఆధారపడి ఉన్నారు. అండ్ ఇండైరెక్ట్ గా చాలా మంది కూడా ఆధారపడి ఉన్నారు. ఈ 30 మిలియన్ లో 50% ఆఫ్ రేషియో అనేది విమెన్ కి ఉంది అంట. అది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గా చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే భారతదేశానికి వచ్చేటప్పటికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, బ్లూ రివల్యూషన్, కిసాన్ క్రెడిట్ కార్డ్ ఇలాంటి పథకాలన్నీ కూడా మత్స్య రంగాన్ని ఇంకా డెవలప్ చేసేందుకు కృషి చేస్తున్నాయి. నవంబర్ 21 ఈ సెలబ్రేటెడ్ యాజ్ అ వరల్డ్ ఫిషరీస్ డే, ప్రపంచ మత్స్య దినోత్సవంగా చెప్పొచ్చు. The next one, who won the 2021 National Book Award for Fiction for his novel Hell of a Book? Hell of a Book నవలకు 2021 నేషనల్ బుక్ అవార్డ్ ని ఫిక్షన్ ని ఎవరు గెలుచుకున్నారో అని అడుగుతున్నారు. సో జనరల్ గా ఏంటంటే మనకి నేషనల్ బుక్ ఆఫ్ అవార్డ్ అనేది యుఎస్ఏ ఇచ్చే ఒక లిటరేచర్ అవార్డుగా చెప్పొచ్చు. సో ఇది 72వ నేషనల్ బుక్ అవార్డ్ యాక్చువల్ గా 2021 లో ఇచ్చేది. ఇది ముగ్గురికి ఇచ్చారు. లైక్ ఫిక్షన్ కేటగిరీలో ఒకటి, నాన్ ఫిక్షన్ కేటగిరీలో ఒకటి, యూత్ కేటగిరీలో ఒకటి. అలా ఫిక్షన్ కేటగిరీలో హెల్ ఆఫ్ ఏ బుక్ అని రాసింది జెసన్ మెటో. సో జెసన్ మెటో అనే పర్సన్ కి నేషనల్ బుక్ అవార్డ్ ఫర్ ద ఫిక్షన్ కేటగిరీ ఇచ్చారు. నాన్ ఫిక్షన్ కేటగిరీలో థియా మైల్స్ కి ఈ అవార్డు రావడం జరిగింది. సో నెక్స్ట్ మెలిండా లో అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఈమెకి యూత్ కేటగిరీలో అవార్డు రావడం జరిగింది. వీళ్ళ ముగ్గురికి నేషనల్ బుక్ అవార్డు వచ్చింది. బట్ నాన్ ఫిక్షన్ కేటగిరీ, ఫిక్షన్ కేటగిరీ అండ్ యూత్ బుక్ కేటగిరీలో సో వీళ్ళకి ఇలా అవార్డ్స్ రావడం జరిగింది. దట్ ఈస్ అబౌట్ నేషనల్ బుక్ అవార్డ్. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మెన్స్ డే 2021? అంతర్జాతీయ పురుషుల దినోత్సవం 2021 ఇతివృత్తాంతం ఏంటి? ఈ పురుషుల దినోత్సవం అనేది మనకి నవంబర్ 19న రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు దీనిని. సో మెన్స్ యొక్క హెల్త్ అండ్ వెల్ బీయింగ్ కోసం చెప్పడం కోసం, వాళ్ళ హెల్త్ కానీ వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ కానీ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ చెప్పడం కోసం కానీ ఇంటర్నేషనల్ మెన్స్ డే అనే దాన్ని నవంబర్ 19న రికగ్నైజ్ చేశారు. దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి బెటర్ రిలేషన్స్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్. బెటర్ రిలేషన్స్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్ అనేది దీని థీమ్ గా ఉంది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. The next one, who won the Vienna Tennis Open 2021? Vienna Tennis Open 2021 విజేతగా ఎవరున్నారని అడుగుతున్నారు. అలెగ్జాండర్ జావ్రేవ్ 2021 వియన్నా టెన్నిస్ ఏమంటారు విజేతగా ఉన్నారు. యాజ్ వెల్ యాజ్ ఏదైతే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్లేయర్స్ ఉన్నదో
అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్లేయర్స్. సో దీంట్లో వరల్డ్ ర్యాంకింగ్ లో టాప్ 3rd పొజిషన్ లో ప్రస్తుతం అలెగ్జాండర్ జావ్రేవ్ ఉన్నారు. సో అలాంటి పర్సన్ మనకి విఎన్ఓ టెన్నిస్ ఓపెన్ 2021 విజేతగా కూడా నిలవడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్లేయర్స్ వరల్డ్ ర్యాంకింగ్ లో ఫస్ట్ గా నోవెక్ జోకోవిచ్ ఉన్నారు అండ్ థర్డ్ లో మాత్రం అలెగ్జాండర్ జావ్రేవ్ ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ విచ్ బ్యాంక్ రీసెంట్లీ అప్రూవ్డ్ $150 million లోన్ ఫర్ ఇంప్లిమెంటింగ్ SUSP ఇన్ చెన్నై మెట్రోపాలిటన్ ఏరియా. అంటే ఇది సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కి సంబంధించిందండి. చెన్నై మెట్రోపాలిటన్ ఏరియాలో దాన్ని డెవలప్ చేసేందుకు $150 million ఏ బ్యాంక్ ఇచ్చింది? నేషనల్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో ఆన్సర్ ఏషియా ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో ఏషియా ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి ఏదైతే ఉందో, సో ఇది రీసెంట్ గా $150 million ని ఇండియాకి ఎస్పెషల్లీ చెన్నై మెట్రోపాలిటన్ ఏరియాకి ఇవ్వడం జరిగింది. లైక్ అర్బన్ మొబిలిటీని డెవలప్ చేయడానికి కానీ, లేకపోతే వాటర్ ఫెసిలిటీ, వాటర్ సప్లై ఇలాంటి వాటిని డెవలప్ చేయడం కోసం ఈ లోన్ ని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ట్రైఫెడ్ ఆది మహోత్సవ్. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కింద ట్రైఫెడ్ అనేది ఆది మహోత్సవ్ అనే దాన్ని ఢిల్లీలో ప్రారంభించింది. దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా 5 times వరల్డ్ ఛాంపియన్ అయిన మేరీ కోమ్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మ్యాగ్నిఫిషెంట్ మేరీగా పిలువబడే మేరీ కోమ్ గారు సో ట్రైఫెడ్ యొక్క ఆది మహోత్సవ్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ అయ్యారు ఇటీవల. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, విచ్ బ్యాంక్ హ్యాస్ సైన్ అ స్ట్రాటజిక్ అగ్రిమెంట్ విత్ జంషెడ్పూర్ ఫుట్బాల్ క్లబ్, అ ఫుల్లీ ఓన్ సబ్సిడరీ ఆఫ్ టాటా స్టీల్, టు ప్రమోట్ అండ్ సపోర్ట్ ఫుట్బాల్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఫుట్బాల్ ని ప్రోత్సహించడానికి మరియు మద్దతు ఇవ్వడానికి టాటా స్టీల్ యొక్క పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన జంషెడ్పూర్ ఫుట్బాల్ క్లబ్ తో ఏ బ్యాంకు వ్యూహాత్మక ఒప్పందంపై సంతకం చేసింది అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ ఎస్బీఐ. సో ఎస్బీఐ ఇటీవల జంషెడ్పూర్ ఫుట్బాల్ క్లబ్ తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో దీనితో ఎస్బీఐ భారతదేశంలో ఫుట్బాల్ యొక్క ఇంపార్టెన్స్ గురించి అవేర్నెస్ తీసుకురానుంది, దానికోసం కృషి చేయనుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, వరల్డ్ టెలివిజన్ డే ఈజ్ అబ్జర్వ్డ్. సో వరల్డ్ టెలివిజన్ డే ఎప్పుడు అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ 21st November. 21st November అనే దాన్ని వరల్డ్ టెలివిజన్ డే కింద డిక్లేర్ చేశారు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. మెన్స్ డే కానీ ఇంటిగ్రేషన్ డే కానీ 19th November అని. 21st November వచ్చేటప్పటికి వరల్డ్ టెలివిజన్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. కమ్యూనికేషన్ కి ఒక బెస్ట్ టూల్ కింద టెలివిజన్ ని చెప్పడం జరుగుతుంది. సో అలాంటి దాన్ని యునైటెడ్ నేషన్ 21st November ఒక డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, ధాంగ్, a tribal district of which state was declared as a 100% ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ స్టేట్. ఏ రాష్ట్రంలోని గిరిజన ధాంగ్ జిల్లాని 100% సేంద్రియ వ్యవసాయ జిల్లాగా ప్రకటించారని అడుగుతున్నారు. ధాంగ్ ఈజ్ అ వెరీ ఫేమస్ డిస్ట్రిక్ట్ అండ్ ట్రైబల్ డిస్ట్రిక్ట్ ఇన్ గుజరాత్ ఏరియా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గతంలో సిక్కిం ని డిక్లేర్ చేశారు. సిక్కిం ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఫుల్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ స్టేట్ ఇన్ ఇండియాగా డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే భారతదేశంలో 100% ఏదైతే ఆర్గానిక్ ఫార్మింగ్ ట్రైబల్ డిస్ట్రిక్ట్ గా డిక్లేర్ చేసింది ఏది అంటే ధాంగ్, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ గా చెప్పొచ్చు. And the next one చూద్దాం. Which of the following state or union territory started second phase of its fortnight long and red light on Gadi off campaign? Red light on Gadi off campaign అనే దాన్ని ఎవరు స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. బేసికలీ ఇది పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి స్టార్ట్ చేసిన క్యాంపెయిన్. దాదాపుగా 26 days ఈ క్యాంపెయిన్ అనేది కొనసాగుతుంది. సో పొల్యూషన్ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఢిల్లీ కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ అయిపోవడం వల్ల సో రీసెంట్ గా కొన్ని క్యాంపెయిన్స్ ని కొన్ని స్కీమ్స్ ని రిలీజ్ చేశారు. సో దాంట్లో భాగంగానే ఇది కూడా రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్. ఇదేంటంటే ఈ 26 days సో జనరల్ గా మనకి ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు, రెడ్ సిగ్నల్ పడినప్పుడు వెహికల్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఇంజన్ ని ఆఫ్ చేయమని 10 seconds అయితే 10 seconds, 30 seconds అయితే 30 seconds ఆ ఇంజన్ ని ఆపేసేయమని చెప్పేసి అక్కడున్న వాలంటీర్లు అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో దాని వల్ల ఏంటంటే కొద్దిగా సమ్ వాట్ ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడంలో ఒక లీడ్ దొరుకుతుంది. పొల్యూషన్ కంట్రోల్ చేయడంలో సమ్ వాట్ సక్సెస్ అవ్వచ్చు స్లోగా. సో అలాంటి ఒక ఫస్ట్ స్టెప్ ని రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్ క్యాంపెయిన్ ద్వారా స్టార్ట్ చేశారు ఢిల్లీ ప్రభుత్వం వాళ్ళు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్సర్సైజ్ వాస్ కండక్టెడ్ ఇన్ ద హాఫ్ షోర్ డెవలప్మెంట్ ఏరియా ఆఫ్ ముంబై ఇన్ November 2021 under the aegis of Western Naval Command? వెస్టర్న్ నావల్ కమాండ్ యొక్క ఆధ్వర్యంలో 2021 నవంబర్లో ముంబైకి సమీపంలో ఉన్న ఆఫ్షోర్ డెవలప్మెంట్ ఏరియాలో ఈ కింది వాటిలో ఏ వ్యాయామం జరిగింది అని అడుగుతున్నారు. ఆన్సర్ ప్రస్థాన్. సో ప్రస్థాన్ అనేది మనకి ఎవ్రీ 6 months వన్స్ జరిపే ఒక యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు. సో అది ఇటీవల ముంబైలో జరపడం జరిగింది వెస్టర్న్ నావల్ కమాండ్ యొక్క ఆధ్వర్యంలో. ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది.
Next one, which of the following countries will host the 14th edition of ICC under the 19 Men's Cricket World Cup for the first time ever? సో మనకి 14వ ఐసీసీ అండర్ 19 మెన్స్ వరల్డ్ కప్ అనేది ఎవరు నిర్వహించనున్నారో అని అడిగారు. లైక్ ఆన్సర్ వచ్చేటప్పటికి వెస్ట్ ఇండీస్. సో ఈసారి దానిని వెస్ట్ ఇండీస్ వ్యవహరించనుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ అ పార్ట్నర్షిప్ విత్ గూగుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ టు పైలట్ అ సోషల్ ఇంపాక్ట్ లీడింగ్ ప్రోగ్రామ్ విత్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ అప్ టు 1 crore ఎట్ కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్? ఈ క్రింది వాటిలో ఎంఎస్ఎంఈలకి గాను పోటీ తత్వ వడ్డీ రేట్లలో ₹1,00,00,000 వరకు ఆర్థిక సహాయం కల్పించడం కోసం సామాజిక ప్రభావ రుణాల ప్రోగ్రామ్ ని అనుసంధానం చేయడానికి గూగుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్న సంస్థ ఏది? దట్ ఈస్ ద సిడ్బీ. సో జనరల్ గా ఎంఎస్ఎంఈ లాంటి వాటికి హెల్ప్ చేయడానికి సిడ్బీ ఆల్వేస్ ఆ సిడ్బీ అనేది ముందుంటుందని చెప్పొచ్చు. సో అలాంటి సిడ్బీ రీసెంట్ గా ఏం చేసిందంటే గూగుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే దాంతో టైఅప్ అయ్యి భారతదేశంలోని ఎంఎస్ఎంఈలకి సో దాదాపుగా ₹1,00,00,000 వరకు ఆర్థిక సహాయం కల్పించడానికి ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. సోషల్ ఇంపాక్ట్ లీడింగ్ ప్రోగ్రామ్ ని మనకి డిజైన్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.